2010లో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలేజా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు, కానీ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ను ఒక కొత్త కోణంలో చూపించి అభిమానులను అలరించింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో టైటిల్పై ఒక వివాదం నెలకొంది. కలేజా టైటిల్ను విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నిర్మాతల మండలిలో ముందే రిజిస్టర్ చేసుకున్నారు. మహేష్ మూవీకి చిత్ర బృందం ఈ టైటిల్ను ప్రకటించేసరికి విజయభాస్కర్ రెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదల కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి కలేజా టైటిల్ను రిజిస్టర్ చేసుకున్న విజయభాస్కర్ రెడ్డికి ఒక సూచన చేశారు. వారు ఇప్పటికే షూటింగ్ మరియు ప్రచార కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల కాకుండా ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వును ఇవ్వడం సమంజసం కాదేమో. నష్టపరిహారం కోరడం ద్వారా మీకు న్యాయం చేయవచ్చు. వీరు ఎంత కోరుకుంటున్నారో చెప్పండి అని అడిగారు. ఫైనల్ జడ్జిమెంటును భోజన విరామం తర్వాత ప్రకటిస్తాలని న్యాయమూర్తి చెప్పారు. దీంతో విజయభాస్కర్ రెడ్డి 10 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. కలేజా నిర్మాతలు కూడా 10 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అయితే న్యాయమూర్తే స్వయంగా పరిహారం ఇప్పిస్తానని చెప్పడంతో టైటిల్ రిజిస్టర్ చేసుకున్న విజయభాస్కర్ రెడ్డి అత్యాశకు పోయి తన మనసు మార్చుకున్నారు. భోజన విరామం తర్వాత కోర్టు మళ్లీ ప్రారంభం కాగా తనకు 10 లక్షలు కాదని 25 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో కొద్దిసేపు వాదోపవాదనలు జరిగాయి. తొలుత 10 లక్షలు తీసుకునేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలిసింది. దాంతో తీర్పు సమయంలో ఆయన స్పందిస్తూ, ఇప్పుడే ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేము, అలాగే తుది నిర్ణయము తీసుకోలేము, మరికొన్ని ఆధారాలను పరిశీలించాల్సి ఉంది. అప్పటి వరకు సినిమా విడుదలను కోర్టు ఆపలేదు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో మళ్లీ రండి, అప్పటి వరకు మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నా అంటూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించడంతో కలేజా టైటిల్ను రిజిస్టర్ చేసుకున్న విజయభాస్కర్ రెడ్డి ఆశ్చర్యపోయారు. మరోవైపు చిత్ర బృందం సినిమాకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా మహేష్ కలేజా అంటూ సినిమాను విడుదల చేసింది. అప్పట్లో చాలా సినిమాల టైటిల్స్ విషయంలో ఇండస్ట్రీలో ఈ విధమైన పంచాయతీలు పెద్ద ఎత్తున జరిగేవి. ఇలాంటి సమయంలోనే చాలామంది దర్శక నిర్మాతలు తెలివిగా తాము అనుకున్న టైటిల్ ముందు హీరో పేరు పెట్టి ఎలాంటి గొడవలు లేకుండా సినిమాలను విడుదల చేసేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.